Hi, welcome to Law Prapancham. In this video, we are going to discuss about Land Encroachment Act 1905. Community post లో పెట్టిన పోల్ రిజల్ట్ చూసి నేను షాక్ అయ్యాను. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అడుగుతారేమో అనుకున్నా, కానీ పోక్సో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ లిమిటేషన్కి ఎక్కువ వచ్చాయి. ఈ వీడియోలో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కంప్లీట్ చేసేస్తాను, తర్వాత పోక్సో యాక్ట్ చెప్తాను. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కానీ, రెంట్ కంట్రోల్ యాక్ట్ కానీ, గేమింగ్ యాక్ట్ కానీ తెలంగాణ ఏపీకి సిమిలర్గానే ఉంటాయండి. కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. నేను అందుకే తెలంగాణ అని ఏపీ అని మెన్షన్ చేయలేదు ఈ వీడియోకి. ఓవరాల్గా చెప్తాను, మీరు వేర్ యాక్ట్ మీరు దగ్గర పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి, వేర్ యాక్ట్ చదవండి, మీకు అర్థమవుతుంది. డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఈజీగానే ఐడెంటిఫై చేయగలరు. ఏపీ అయినా తెలంగాణ అయినా కొన్ని ఫైన్స్, పనిష్మెంట్స్, ఎమెండ్ అయిన సెక్షన్స్, కొన్ని వర్డ్స్ మారుతాయి అంతే. మిగతా మ్యాటర్ అంతా కూడా ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ తీసుకున్నా పీడిఎఫ్. మీరు ఏపీ చదివేటప్పుడు నేను చెప్పే మ్యాటర్ని వినండి. మీరు ఏపీకి సంబంధించిన వేర్ యాక్ట్ ముందు పెట్టుకోండి, అందులో చదవండి. అందులో ఏం మారిందో జస్ట్ అండర్లైన్ చేసుకోండి చాలు. ఈ యాక్ట్లో మొత్తంగా 16 సెక్షన్స్ ఉన్నాయి. ఇది మైనర్ యాక్ట్. అన్ని సెక్షన్స్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, అది చూడండి. ఇది సివిల్ లానా, క్రిమినల్ లానా? సివిల్ లా. అసలు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా, ఇంకా చెప్పాలి అంటే ఆక్రమించుకోవడం. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే భూ కబ్జా. ఎవరైనా ఒక పర్సన్ తనది కాని భూమిని ఆక్రమించుకున్నా, లాక్కున్నా, కబ్జా చేసినా, లేదా వారి పర్మిషన్ లేకుండా అందులోకి ఎంటర్ అయినా ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని ఎలా బయటికి పంపించాలి, కబ్జా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి, కబ్జా చేసినందుకు పెనాల్టీ ఎంత, ఆ పెనాల్టీ ఎవరు వేస్తారు, ఈ పెనాల్టీని ఎవరు ఫిక్స్ చేస్తారు అనేది ఈ యాక్ట్లో చెప్పబడింది. అండ్ ప్రైవేట్ భూమిలో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేస్తే ఎలాగా, గవర్నమెంట్ భూమిలో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేస్తే ఎలాగా అనేది కూడా ఈ యాక్ట్లో చెప్పబడింది. ఈ యాక్ట్ 1905లో వచ్చింది. సెక్షన్ 1 షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్. షార్ట్ టైటిల్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, తెలంగాణకైతే తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఎక్స్టెంట్ ఎంతవరకు అండి? ఆంధ్రప్రదేశ్కి అయితే స్టేట్ ఆఫ్ ఏపీ వరకు, తెలంగాణకైతే స్టేట్ ఆఫ్ తెలంగాణ మొత్తానికి యాక్ట్ అప్లై అవుతుంది. సెక్షన్ 1A డెఫినిషన్స్. దాంట్లో కలెక్టర్ అంటే ఎవరో మీకు తెలుసు. ఈ కలెక్టర్లో ఇంకెవరు ఇన్వాల్వ్ అవుతారు? డిప్యూటీ కలెక్టర్ అయినా, సబ్ కలెక్టర్ అయినా, అసిస్టెంట్ కలెక్టర్ అయినా కూడా ఈ కలెక్టర్ కింద ఇన్వాల్వ్ అవుతారు. డిప్యూటీ తహసీల్దార్. తాలూకా అండ్ సబ్ తాలూకా డివిజన్లో ఉన్న ఆఫీసర్ని డిప్యూటీ తహసీల్దార్ అంటారు. సబ్ తాలూకాలో ఉన్న వారిని డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ అంటారు. హెడ్ క్వార్టర్స్లో అయితే హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ తహసీల్దార్గా కవర్ అవుతారు. స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటే వారు కూడా ఈ డిప్యూటీ తహసీల్దార్ కిందే వస్తారు. ఒక జ్యూరిస్డిక్షన్లో ఇంతవరకు ఒక భూమి ఉంటుంది కదా, ఆ భూమికి ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ని తహసీల్దార్ అంటారు. తహసీల్దార్కి మీకు ఇంతవరకు లిమిట్ అని ఇంత కేటాయిస్తారనమాట ల్యాండ్ని. ఆ పర్టికులర్ ఏరియాకి ఏదైనా ప్రాబ్లం కానీ, మ్యాటర్స్ కానీ ఇన్వాల్వ్ అయితే ఈ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దారు, కలెక్టర్ వీళ్ళు సాల్వ్ చేస్తారనమాట. ఇక్కడ వరకు తెలుసుకుంటే చాలండి. మీకు టైం ఉంటే ఈ కింద పాయింట్స్ కూడా చదువుకోండి. సెక్షన్ 2 రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ పబ్లిక్ రోడ్స్ ఎక్సెట్రా వాటర్ అండ్ ల్యాండ్స్. ఎవరైనా కానీ పబ్లిక్ రోడ్స్, వాటర్స్, ల్యాండ్స్ని అండ్ స్టేట్లో ఉండేటువంటి లైట్స్, పబ్లిక్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్, రివర్స్, రోడ్స్, ఫారెస్ట్లు, సీ పార్క్స్ లేదా ఫెన్స్లు, చెరువులు, ట్యాంకులు, చెత్తని డంప్ చేయడానికి కొన్ని ప్లేసెస్ని అలొకేట్ చేస్తారు. ఆ ప్లేస్లు కానీ ఎలాంటి ప్లేసెస్నైనా గవర్నమెంట్కి సంబంధించిన వాటిని ఎవ్వరూ ఆక్రమించడానికి లేదు. ఒకవేళ అలా గవర్నమెంట్ భూమిని వాడుకోవాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ భూమిని కొంతకాలం పాటు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లైసెన్స్ లేకుండా ఎవరైనా కానీ అలా గవర్నమెంట్ బిలాంగింగ్స్ని ఆక్రమించడం కానీ, ట్రెస్పాస్ చేయడం కానీ చేస్తే వాటిని తిరిగి గవర్నమెంట్ తీసుకుంటుంది. అలా ఆక్రమించినందుకు గాను వారికి పెనాల్టీ అండ్ ఫైన్ వేస్తుంది. ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీన్ని తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరూ కూడా కబ్జా చేయకుండా, ఆక్రమించుకోకుండా నివారించడానికే ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ యాక్ట్ తీసుకొచ్చింది కూడా అందుకే. ఓకే, బాగానే ఉంది, యాక్ట్ వచ్చింది. దీనివల్ల ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎవరైనా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ కనుక చేసినట్లయితే గవర్నమెంట్ ప్రాపర్టీని అది ఎలా చెక్ చేయాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అలా చేసిన వారికి పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి, ఎంత పెనాల్టీ వేయాలి, చెయ్యకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని గనక కంటిన్యూస్గా చేస్తుంటే ఎలా ఆపాలి అనేది ఈ యాక్ట్లో క్లియర్గా చెప్పింది. సెక్షన్ 3 లెవీ ఆఫ్ అసెస్మెంట్ ఆన్ ల్యాండ్స్ అనాథరైజ్డ్లీ ఆక్యుపైడ్.
ఎవరైనా ఒక పర్సన్ ఒక గవర్నమెంట్ భూమిని ఆక్రమించారనుకుందాం. అది గవర్నమెంట్కి తెలిసింది. ఆ గవర్నమెంట్ భూమి నుంచి ఆ పర్సన్ని బయటికి పంపించేయాలి కదా. అలా పంపించే కన్నా ముందు గవర్నమెంట్ కొన్ని చెక్ చేసుకుంటుంది. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ నిజంగానే చేశారా, అలా చేసి ఉంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఆక్రమించారు, ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, అసలు ఆక్రమించిన భూమి వాల్యూ ఎంత ఉంది, ఇలాంటి కొన్ని విషయాల మీద పరిశీలించి పరిశోధన జరిపి ఆ తర్వాత ఇలా చేసినందుకు గాను వీళ్ళకి ఎంత పెనాల్టీ వెయ్యాలి అనేది డిసైడ్ చేసి అప్పుడు ఆ పర్సన్కి ఎవిక్షన్ చెయ్యాలని చెప్పేసి కొన్ని పంపిస్తుంది. అది ఎలా అనేది వచ్చే సెక్షన్స్లో చూద్దాం. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. జమీందారు, జాగీర్దారు, మిఠాదారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక గవర్నమెంట్కి డైరెక్ట్గా సిస్త్ కానీ ట్యాక్స్ కానీ పే చేస్తున్నట్లయితే ఆ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ కిందకి ఫాల్ అవ్వవు అండర్ సెక్షన్ 2. రైట్ వారీ సిస్టమ్ ప్రకారం ఎవరైతే భూమిని పొంది ఉంటారో ఆ భూములు కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కిందకి రావు. ఒక లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఎవరికైతే భూమి వస్తుందో అది కూడా గవర్నమెంట్ భూమి కిందకి రాదు. రైట్ వారీ సిస్టమ్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎవరికైతే ఇల్లు లేదో భూమి లేదో వాళ్ళకి కొంత భూమిని కేటాయిస్తుంది. అలా కేటాయించడానికి అన్అసెస్డ్ వేస్ట్ ల్యాండ్ని ఉపయోగించాలి. అన్అసెస్డ్ వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటండి? పోరంబోక్ ల్యాండ్ అంటారు, లేదా బీడు భూములు, పనికిరాని భూములు ఉంటాయి కదా, వాటిని ఇలా ఇల్లు కట్టడానికి కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కానీ వాడాలి. అండ్ టెంపుల్స్కి కొంత భూమి ఉంటుంది కదా వేస్ట్గా, అలాంటిది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కిందకి రాదు. అలాంటి వాటిని మనం దేవుడి మాన్యాలని ఇలా అంటుంటాం కదా. సెక్షన్ 4 కన్క్లూజన్నెస్ ఆఫ్ డెసిషన్ యాజ్ టు అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్. సెక్షన్ 3లో ఏం చెప్పాం? వాళ్ళని ఎవిక్షన్ చేసే కంటే ముందుగా, వాళ్ళని భూమిలో నుంచి బయటికి పంపించే కంటే ముందుగా కొన్ని పద్ధతుల ప్రకారం పరిశీలన చేస్తారు అనుకున్నాం. ఆ ల్యాండ్ ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి కబ్జా చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, దీన్ని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు, ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా. దానికి ఎంత పన్ను వేయాలి, పెనాల్టీ ఎలా విధించాలి, ఎంత ఫిక్స్ చేయాలి అని. అది ఏదైతే పరిశీలన పద్ధతులు పాటించి వాళ్ళు కొంత అంచనా వేసున్నారో వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ కూడా ఈ సెక్షన్ 4 ప్రకారం పేపర్లో రాయాలి. అలా ఇన్ రైటింగ్లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ని, పరిశీలనలని, అంచనాలని ఎలాంటి సివిల్ కోర్టు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు, ఇలా మీరు ఎందుకు రాశారు, ఎందుకు చేశారు అని. సెక్షన్ 6 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లయబిలిటీ ఆఫ్ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపైయింగ్ ల్యాండ్ టు సమ్మరీ ఎవిక్షన్, ఫోర్ఫీచర్ ఆఫ్ క్రాప్స్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేశాడు అన్ఆథరైజ్డ్గా, అండ్ ఆ భూమిలో అతను పంట వేశాడు అనుకుందాం, లేదు ఒక బిల్డింగ్ కట్టేశాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? అతన్ని అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్లో నుంచి ఎవిక్ట్ చేయడానికి అన్నీ ప్రాపర్గా సిద్ధం చేసుకున్నారు. పంట చేతికి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? బిల్డింగ్ ఒక 3 floors కట్టేశాడు. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్కి అలాంటి భూమిలో ఎవరైనా అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేసిన భూమిలో క్రాప్ ఉన్నట్లయితే, ఆ క్రాప్ కనుక చేతికి వచ్చినట్లయితే ఆ పంటని సీజ్ చేస్తారు. ఒకవేళ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ని మొత్తాన్ని కూల్చేసే రైట్ గవర్నమెంట్కి ఉంటుంది. లైక్ పెరిషబుల్ గూడ్స్ అంటాం, తొందరగా పాడైపోతాయి. ఫ్రూట్స్, ఎగ్స్ ఇట్లాంటివన్నీ తొందరగా పాడైపోతాయి కదా. అలాంటి వాటిని అన్నిటినీ సీజ్ చేసేసి గవర్నమెంట్ వాటిని అమ్మేసి దాని మీద వచ్చే ఇన్కమ్ని గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవచ్చు. లేదా ఏదన్నా స్టీలు ఇట్లాంటివి ఏమన్నా ఫర్నిచర్ కానీ అలా ఉందనుకో, వాటిని కూడా సీజ్ చేయొచ్చు, అమ్మేసి వాటిని క్యాష్ రూపంలో దాచిపెట్టచ్చు, లేదంటే వాటిని తగలబెట్టేయచ్చు, డెమాలిష్ చేయొచ్చు అనమాట. ఎవిక్షన్ ఎలా జరగాలి? మోడ్ ఆఫ్ ఎవిక్షన్, దీంట్లో ఏమేమి పాటిస్తారనేది సెక్షన్ 6 చెప్పబడింది. పద్ధతి తెలిసింది. ప్రాపర్గా నోటీస్ ఎవరిస్తారు? సెక్షన్ 7 ప్రకారం నోటీస్ అనేది ఇస్తారు. మోడ్ ఆఫ్ ఎవిక్షన్లో ఇంకేముంటాయి? పర్సన్కి చెప్తారండి, నోటీస్ ఇచ్చి మీరు ఎవిక్ట్ చేయండి బాబు, మీకు ఇట్లా ఈ భూమిని వాడుకునే అవకాశం లేదు, హక్కు లేదు, మీరు అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేశారు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్తారు. అలా కూడా వినలేదు, అప్పుడు ఏం చేస్తారండి? కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ పోలీస్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేసేసి వారెంట్ ఇస్తారనమాట ఆ పర్సన్కి. అప్పటికి కూడా ఆ పర్సన్ వినలేదనుకో 30 రోజులు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంటుంది. 30 రోజులు జైలుకి వెళ్ళొచ్చాడు, అప్పటికి కూడా వినట్లా, మారట్లా, మళ్ళీ ఆ భూమిలోకి ఎంటర్ అయ్యి ఆ భూమిని అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేశాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అతనికి 6 months వరకు జైలు శిక్ష పడే అవకాశము, 1000 రూపాయలు ఫైన్ పడే అవకాశము, లేదా బోత్ ఉంటుంది. సెక్షన్ 7
ప్రియర్ నోటీస్ టు పర్సన్ ఇన్ ఆక్యుపేషన్. మనం చెప్పుకున్నాం కదా సెక్షన్ 6లో ఆ పర్సన్ ని ఎవిక్ట్ చేయడానికన్నా ముందు పద్ధతి పాటిస్తారు, కొన్ని రాస్తారు, ఆ తర్వాత ఆ పర్సన్ కి నోటీస్ ఇస్తారు ఎవిక్ట్ అవ్వమని అని. ఈ సెక్షన్ 7 ద్వారా నోటీస్ ఇస్తారనమాట. నోటీస్ లో కొన్ని డీటెయిల్స్ తో పాటు ఆ పర్సన్ కి అడుగుతారనమాట, మీకు ఏదైనా షోకాజ్ ఉంటే చెప్పండి, మాకు చెప్పండి, లేదంటే ఎవిక్ట్ అయిపోండి అని. అంటే ఇలా ఎందుకు చేసావో ప్రాపర్ రీజన్ ఉంటే చెప్పురా బాబు, లేదంటే ఇక్కడ నుంచి ఖాళీ చేసే ఈ భూమి నుంచి అని చెప్తారనమాట. సెక్షన్ 7A ఎంక్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దేర్ ఎవిక్షన్. ఇప్పటి వరకు ఒక ర్యాండమ్ పర్సన్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకుంటే, కబ్జా చేస్తే ఏం చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనే చూసాం. ఇప్పుడు ఈ సెక్షన్లో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కొంతమంది కలిసి ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకుంటే ఏం చేయాలి, వాళ్ళని ఎవిక్షన్ ఎలా చేయాలి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ని గనక ఎంక్రోచ్మెంట్ ఆక్రమించుకుంటే డైరెక్ట్గా ఎవిక్షన్ చేయమని చెప్పేసి కలెక్టర్, ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని ఎవిక్ట్ చేయిస్తారు పోలీస్ ఆఫీసర్స్ హెల్ప్ ద్వారా. కలెక్టర్ నుండి గనక ఒక ఆర్డర్ పాస్ అయ్యింది ఇలాంటి మ్యాటర్స్కి సంబంధించి, ఈ యాక్ట్కి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్ అయిన కేసెస్కి సంబంధించి కానీ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు అంటే అది ఫైనల్ అండి. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏ కోర్టుకి కూడా అధికారం లేదు. సెక్షన్ 9 రికవరీ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ పెనాల్టీ లెవీడ్ యాజ్ అరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ఒక పర్సన్ అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్ కి సంబంధించిన పెనాల్టీ గానీ, ఫీ గానీ, లేదా ఏదైనా రెంట్ గానీ ఒక అంచనా వేసి ఇంత అమౌంట్ అని చెప్తారు కదా, ఆ అమౌంట్ ని మనం డీమ్డ్ గా ల్యాండ్ రెవెన్యూగా భావించాలి. ఆ రెవెన్యూ ఎవరికి వెళ్ళిపోతుందండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. సెక్షన్ 10 వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇది కూడా సెక్షన్ 10 అపీల్. నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి మ్యాటర్స్ మీద అపీల్కి వెళ్ళడానికి ఫస్ట్ తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి కానీ వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద అపీల్కి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్టర్ అంటే ఇక్కడ ఆర్డీఓ అని కూడా గుర్తుంచుకోండి. ఆ కలెక్టర్ లేదా ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్స్ మీద అపీల్కి వెళ్ళాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తారో దాని మీద అపీల్కి వెళ్ళాలి అన్నప్పుడు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దగ్గరికి వెళ్తాము. ఆ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది ఫైనల్ అనమాట. ఆ బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఫైనల్. ఇంకా దానికి మించి అపీల్కి వెళ్ళడానికైతే ఇక్కడ అవకాశం లేదు. క్లియర్ కదా? సెక్షన్ 11 లిమిటేషన్ ఆఫ్ అపీల్. ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కి సంబంధించినటువంటి కేసెస్ కి సంబంధించి అపీల్కి వెళ్ళాలి అంటే ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 60 రోజుల లోపల మాత్రమే అపీల్కి వెళ్ళాలి. 60 రోజుల లోపల అపీల్కి వెళ్ళలేకపోయారు, ఆ తర్వాత అపీల్కి వెళ్ళాలి అంటే ఆఫీసర్స్కి సరిగ్గా ప్రాపర్గా షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వాలి. మీరు ఎందుకు అపీల్కి 60 డేస్ లోపల వెళ్ళలేకపోయారు అని. అది ఆఫీసర్స్కి మీరు ఏదైతే రీజన్ చెప్తారో అది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అపీల్కి, లేదా ఇవ్వరు. సెక్షన్ 12 డాక్యుమెంట్ అకంపెనీయింగ్ పిటిషన్ ఆఫ్ అపీల్. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీరు ఒక డెసిషన్ వచ్చింది పలానా ఆఫీసర్ దగ్గర నుంచి, లేదా ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ మీద అపీల్కి వెళ్ళాలి. మీరు ఏదైతే అపీల్కి వెళ్ళే పిటిషన్తో పాటు ఈ ఆర్డర్ వచ్చింది కదా, ఈ ఆర్డర్ కాపీని కూడా అటాచ్ చేసి అపీల్కి పెట్టాలి. సెక్షన్ 12A పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు కాల్ ఫర్ రికార్డ్స్ అండ్ పాస్ ఆర్డర్స్. ఒక ఆఫీసర్ దగ్గరికి ఒక డెసిషన్ మీద కానీ, ఆర్డర్ మీద కానీ, రివైజ్ చేయమని కానీ, లేదా అపీల్కి కానీ ఒక అప్లికేషన్ పెట్టుకున్నారనుకో, ఆ ఆఫీసరు తన కింద ఉన్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆ డిసిషన్ మీదే కదా ఈయనకి అపీల్కి వచ్చింది అప్లికేషను. సో తనని తాను సాటిస్ఫై చేసుకోవడానికి కానీ, ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కానీ సబార్డినేట్ ఆఫీసర్ని పలానా పర్టికులర్ ఇష్యూకి సంబంధించి రికార్డ్స్ అన్ని నా దగ్గరికి తీసుకురండి అని ఎప్పుడైనా అడగచ్చు. తనంతట తానుగా కూడా అడగచ్చు అనమాట. సువోమోటో అంటే తనంతట తానుగా, స్వయంగా అని అర్థం. సో అలాంటి పర్టికులర్ రికార్డ్స్ అన్నిటి కూడా తను పరిశీలించవచ్చు ఎలాంటి టైంలో అయినా, ఎప్పుడైనా సరే. సెక్షన్ 14 బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. ఆక్రమించుకున్న వ్యక్తికి గవర్నమెంట్కి మధ్య ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ యొక్క టైటిల్ విషయంలో మాత్రమే కోర్టుకి అధికారం ఉంటుంది డెసిషన్ చెప్పడానికి. ఆ ఒక్క విషయం తప్ప ఇంకెలాంటి విషయాల్లో కూడా కోర్టుకి అధికారం లేదు చెప్పడానికి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి. ఈ విషయం మీద, ఈ యాక్ట్కి గురించి ఇంకేమన్నా మీకు పాయింట్స్ తెలిస్తే కమెంట్ చేయండి. మీ కమెంట్ ఇంకొకళ్ళకి యూజ్ అవుతుంది. ఈ యాక్ట్కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేశా. థ్యాంక్ యూ. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.